పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7లో తను విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఈసారి సభ్యులంతా ఒక రేంజ్లో పోటీ పడ్డారు. చాలా మంది సినిమాలు, సీరియల్స్, యూట్యూబ్ నేపథ్యం నుంచి వచ్చిన వారే, ఇక్కడ కల్చర్ కి అలవాటు పడిన వారే. అయితే పల్లవి ప్రశాంత్ విషయానికి వచ్చేసరికి అతను వచ్చిన నేపథ్యం వేరు, అతను చూస్తూ పెరిగిన పరిస్థితులు వేరు. బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అంత తేలికైన విషయమేం కాదు. బయట సరదాగా స్వేచ్ఛగా తిరిగేవారు లోపల ఎక్కువ రోజులు ఉండలేరు. గతంలో సంపూర్ణేష్ బాబు విషయంలో ఇదే జరిగింది. సినిమాలు, సీరియల్స్ నుంచి వచ్చిన వారి మధ్య ఎంతో కొంత పరిచయాలు ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ వాతావరణానికి వాళ్ళు తొందరగా అలవాటు పడతారు కూడా. నిజానికి ఇలాంటివేం పల్లవి ప్రశాంత్కి తెలియదు. తనని తాను రైతు బిడ్డగా పరిచయం చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తను అనుకున్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పాడు. తనని చేరతీసిన వారి పట్ల సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. అవసరమైన చోట బరాబర్ చెప్తా, నేను ఇంతే అంటూ తన వాదనను బలంగా వినిపించాడు. పల్లవి ప్రశాంత్ ఎందుకు గెలిచాడు అనే ప్రశ్నకి బయట నుంచి మూడే మాటలు వినిపిస్తున్నాయి. పోటీతత్వం, నిజాయితీతో కూడిన అమాయకత్వం, సాటి రైతుల పట్ల వ్యక్తం చేసిన ప్రేమ.